Hello, hi viewers. This is Dr. Maruti, Ayurvedic physician and clinical psychologist హిందూపూర్. ఈరోజు మీకు యోగాలో కాంట్రా ఇండికేటెడ్ ఆసనాస్ చెప్తాను. వాట్ ఈజ్ కాంట్రా ఇండికేషన్ అంటే, కొన్ని జబ్బులు ఉండేవాళ్ళు కొన్ని పోస్చర్స్ చేయకూడదు. అవి ఏమంటే, ఇప్పుడు తీవ్రమైన నడుము నొప్పి, లో బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు, సయాటికా, స్లిప్ డిస్క్ అంటాము, అటువంటి వాళ్ళు కొన్ని యోగాస్ చేయకూడదు. అంటే ఫ్రంట్ బెండింగ్ పోస్చర్స్ అంటాం. అవి దేంట్లో వస్తాయి? ఇప్పుడు కొంతమంది చెప్తారు సూర్య నమస్కారాలు ఇంటికి మంచిది, కాకపోతే దాంట్లో దాదాపు ఒక 3 యోగా పోస్చర్స్ క్లాష్ అవుతాయి అన్నమాట. ఏంటవి అంటే పర్వతాసనము, పాదహస్తాసనము, పశ్చిమోత్తాసనం. ఈ 3 పోస్చర్స్ కూడా ఫ్రంట్ బెండింగ్ అనేది ఉంటుంది దీంట్లో. ఇవి చేస్తే వాళ్ళ బ్యాక్ పెయిన్ తగ్గకపోగా మరింత పెంచిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాళ్ళ యొక్క శరీర పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి అడ్వైజ్ చేయడం మంచిది, కానీ ప్రతి యోగా ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది అనుకోవడం తప్పు. వాళ్ళు ఏం జబ్బుతో ఉన్నారో, వాళ్ళు ఎందుకోసం మన దగ్గరికి వచ్చినారో, లేకపోతే మనం వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలా, ఏమి చేయకపోయినా పర్లేదు, వాళ్ళు తెలుసుకొని దీన్ని డిజైన్ చేసుకోవాలా. లేకపోతే తెలిసిన ఈ స్పెషలిజం చేసిన వాళ్ళ దగ్గరికి వస్తే ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం. ఎన్నో జబ్బులకి ఎన్నో కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇండికేషన్స్ ఉంటాయి. ఏవైతే వాళ్ళకి సూట్ అయితే అవి మాత్రమే చేయాలా. ఒక 2 పోస్చర్స్ చేసినా కూడా వాళ్ళకి మంచిది అవుతాయి. శలభాసనం మంచిది వాళ్ళకి. ఇలా చాలా ఉంటాయి. భుజంగాసనం మంచిది. ఇలా ప్రతి ఒక్కటి నేను డీటెయిల్ చేస్తాను 1 by 1. డిసీజ్ వైజ్ చెప్తాను. అది ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క వ్యక్తి